వచ్చాడు అనుకోండి పొరపాటున వీళ్ళు రాకూడదు అనుకుంటున్నారు, గట్టిగానే పట్టుబడుతున్నారు. ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఇవాళ మిస్టేక్ ఫ్యాక్ట్ అని చెప్పినటువంటి అధికారులని రేపు పొద్దున వాళ్ళ మిస్టేక్తో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది ఆటోమేటిక్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అటా ఇటా అన్నటువంటి రూట్లోకి వెళ్ళిపోయాం. అది న్యాయస్థానానికి వదిలేయాల్సింది వీళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ చేతిలో ఏం లేదు పాపం, వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే. ఆనాడు ప్రభుత్వం చెప్పినట్టు చేసినప్పుడు ఈనాడు ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే కదా. బట్ ఇది లీగల్గా అయితే కనుక చాలా డేంజరస్ ఇష్యూ వీళ్ళు చేస్తున్నది. మిగతా కేసుల్లో ఏంటంటే జైల్లో ఆయన ఉన్నప్పుడు ఆయనకి పీటీ వారెంట్లు ఇచ్చి కేసులు నమోదు చేశారు. ఆ విచారణ చేయించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఫెయిల్యూర్ ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయలేకపోయాడు. ఇప్పుడు వీళ్ళు వివేకానంద రెడ్డి కేసులో చేసిన తరహాలో చేయలేకపోయాడు అతను. దాంతో అది ఆగిపోయింది. నిజంగా అయితే అది కూడా అసలు అప్పుడుగా చేయించాల్సింది, ఇప్పుడు మొదట్లో చేయాల్సింది. చివరిలో పెట్టుకునేటప్పటికి అదే కాస్త జగన్కి నెత్తిన పడింది. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి, వెరీ సింపుల్ లాజిక్. సీమెన్స్ అనేటటువంటి సంస్థ విదేశీ సంస్థ, వాళ్ళు ఓ 1000 కోట్ల రూపాయల దాకా డబ్బులు ఇస్తారు, మనం 250 కోట్లు ఖర్చు పెడితే చాలా మందికి శిక్షణ ఇవ్వాలి అన్నటువంటిది ఒక విధానం కదా అది. కానీ ఆ సీమెన్స్ అనే సంస్థ నాకు సంబంధం లేదని చెప్పేసింది. వాళ్ళు 5 బేసులు ఇవ్వలేదు. ఆ సీమెన్స్లో పనిచేసి మానేసినటువంటి ఒక ఉద్యోగి హెడ్